సమీక్షించి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి మా అందరితో కూడా మీటింగ్ జరిగింది స్టేట్ లెవెల్ ఆఫీసర్స్తో. మళ్ళీ ప్రతి జిల్లాకి కూడా ఒక స్పెషల్ ఆఫీసర్ని నియమించి వారి ద్వారా ఈ కార్యక్రమంకి మనం చేపట్టిన కార్యక్రమం ఎలా జరిగింది ఒకటి, రెండవది దాని నుండి ఫాలో అప్ ఉంది. ఇన్ని రోజులు మనం ఒక కార్యక్రమం చేస్తే దాని తర్వాత ఆ శాఖలు కానివ్వండి, ఆ జిల్లా కానీ ఏం చేయబోతున్నారు అని ఒక ఫాలో అప్ మీద ధ్యాసతో ప్రభుత్వం, సీఎం గారు, ఆల్ స్టేట్ లెవెల్ సెక్రటరీస్ అందరికీ కూడా ఈ బాధ్యతల్ని ఇచ్చారు. అందులో భాగంగా నేను మెదక్ రావడం జరిగింది. అయితే నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. అంటే మా టూరిజం ప్లేస్లోనే పెట్టారు మీటింగ్. మీకు ఏమైనా అసౌకర్యం కలిగిందేమో తెలీదు, కానీ మీ అందరు కూడాను ఇది మనం ఎంతో ప్రౌడ్గా ఫీల్ అయ్యే ఒక ప్లేస్ అని అనుకుంటున్నారని అనుకుంటారు. సో చక్కటి వాతావరణంలో చక్కగా ఆర్గనైజ్ చేశారు. వారి ప్రగతి నివేదిక అంతా కూడా చూడడం జరిగింది. ఇంకా కొంచెం తదుపరి కార్యక్రమాలు ఏమిటి అనేది ఎస్పీ గారు, కలెక్టర్ గారు, ఇంకా అదర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తారు. మా ద్వారా మళ్ళీ సిఎస్ గారికి ఇది సమర్పించడం జరుగుతుంది. సో చూసిన దాన్ని బట్టి చూస్తే ఇంపార్టెంట్ అన్ని డిపార్ట్మెంట్స్లో కూడాను అత్యధిక సంఖ్యలో ప్రజలతో మీటింగ్స్ జరిగినాయి. ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా అక్కడ రాష్ట్ర స్థాయిలో యాక్చువల్లీ ఫొటోస్ కూడా అన్నీ చూడడం జరిగింది. ఏ రోజుకి ఆ రోజు ఎవరు వెళ్ళారు, ఎన్ని గ్రామాలు కవర్ అయినాయి అనేటువంటి ప్రతి చిన్న సూక్ష్మ అంశం నుండి వాళ్ళు ఇచ్చిన నివేదికలన్నీ కూడా చూడడం జరిగింది. నేను ఇందాక ఉదాహరణ ఇచ్చినట్టు టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించినంత వరకు ఈ కలెక్టర్ గారు సెక్రటేరియట్ వచ్చి మరి ఈ కార్యక్రమం ఇంత బాగా చేశాము, ఇవన్నీ ఉన్నాయి మా దగ్గర మెదక్లో అని తెలియజేశారు. అదేవిధంగా అన్ని ఇతర డిపార్ట్మెంట్స్కి కూడా సంబంధించినటువంటి విపులమైన నివేదికలు మళ్ళీ ప్రభుత్వానికి ఇవ్వడం, ప్రజల నుండి వచ్చినటువంటి రిక్వెస్ట్ కానివ్వండి, లేక ఒక ఫెల్ట్ నీడ్ అక్కడ ఉన్న అవసరం ఏమిటి అనే దాని మీద ఇందాక తను వెల్ఫేర్ ఆఫీసర్, విమెన్ వెల్ఫేర్ ఆఫీసర్ చెప్పినట్టు కలెక్టర్ గారు చాలా ముఖ్యమైన అంశం ఆర్ఫన్స్ ఎంతమంది ఉన్నారు లిస్ట్ చేయడము, వాళ్ళకి కావాల్సిన సర్టిఫికేట్స్ ఇవ్వడమే కాకుండా ఇక్కడ జిల్లాలో గుర్తించినటువంటి ఒక సమస్య ఏమిటంటే కొంచెం ఇన్ఫెంట్ సేల్ అనేది జరుగుతుంది. అలాంటప్పుడు వాళ్ళకి ఒక సెపరేట్ హోమ్ ఉండాలి. వేరే అందరితో కలిపి ఇతరత్ర ఉన్న సమస్యలతో ఉన్న వాళ్ళతో కలిపి పెట్టడం కరెక్ట్ కాదన్నారు. అంటే అదొక ఉదాహరణ. ఆ ఫాలో అప్ యాక్షన్ జిల్లాకి ఇది అవసరం అని వారు కోరుతున్నారు. అదేవిధంగా మీరు విన్నారు, ప్రత్యేకంగా సీఎం గారు కానీ మా మంత్రి గారు కానీ ఎప్పుడు చెప్తారు, ఎక్కడైనా టూరిజం ప్లేస్లో పిల్లల్ని ధ్యాసలో పెట్టుకోవాలి, వాళ్ళకి ఆహ్లాదకరంగా, వాళ్ళకి ఎడ్యుకేషనల్గా ఉండాలి అనేటువంటి ఒక ఎడ్యుకేషనల్ ఎక్స్పీరియన్స్ ఉండాలన్న ఉద్దేశంతో ప్రతి చోట కూడా చైల్డ్ ఫ్రెండ్లీ అండ్ చిల్డ్రన్కి అట్రాక్టివ్గా ఉండేటువంటి అంశాలు చేర్చమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు డిఎఫ్ఓ కూడా ప్రణాళికలు ఆ విధంగా తయారు చేస్తున్నారు. ఇక బోటింగ్ గురించి చెప్పారు. అది ఇదివరకు కూడా గవర్నమెంట్ ఒక 2.5 crore మీ జిల్లా రిప్రజెంటేటివ్స్ అడగడం వలన అది కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అయితే అది టెండర్ స్టేజ్లో ఉంది ప్రస్తుతం. అట్లాగే కలెక్టర్ గారికి కూడా ఈ ఫోర్ట్కి సంబంధించిన బేసిక్ అమ్యూనిటీస్ అంటే కొంచెం బోర్డ్స్ పెట్టడము, కొంతమంది గైడ్స్కి ట్రైనింగ్ ఇవ్వడము, కొంత రెస్టరేషన్ వర్క్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న నిధులతో కూడాను చాలా వరకు బుష్ గ్రోత్ వచ్చింది కదా, ఇట్లాగా చెట్లు అవన్నీ పెరగడం, అటువంటివి క్లీన్ చేయడము, ఇటువంటి వర్క్స్ కూడా మెదక్ ఫోర్ట్కి చేయడం కోసం మా డిపార్ట్మెంట్ నుంచి ప్రభుత్వం 57 లక్షల రూపాయలు మన జిల్లాకి ఇవ్వడం జరిగింది. సో ఇటువంటి ఫాలో అప్ యాక్షన్ ప్రతి అంశంలో కూడా చేసినట్టయితే 99 days ప్రోగ్రామ్కి మంచి సార్థకత మీ జిల్లాలో చేకూరుతుంది, జరుగుతుంది. ఆ విధంగా ఇంకా ముందు కూడాను ఈ ఫర్దర్ యాక్టివిటీస్ ద్వారా పూర్తి ఉపయోగం ఉంటుంది అనేది నాకు చాలా ఆనందంగా ఉంది మీ అందరితో షేర్ చేసుకోవడం. ఇక మీరేమైనా అంశాలు చూసింది లేదా ఎలా జరిగిందని మీరు కూడా చెప్పదలుచుకుంటే అది నా ప్రభుత్వ నివేదికలో నేను అది కూడా ఇంక్లూడ్ చేస్తాను.